ఇప్పుడు ప్రజెంట్ వింటర్లో చాలా చలి చూస్తున్నాము. ఈ చలి వల్ల మనకి ఆల్రెడీ ఉన్న కొన్ని హెల్త్ ఇష్యూస్ అనేవి పెరగడం అట్లాంటివి అయ్యే అవకాశాలు ఉంటాయి. అందులో మెయిన్లీ హార్ట్ ఫెయిల్యూర్, అంటే మనకి గుండె పంపింగ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఈ టైంలో డీకంపెన్సేట్ అయ్యే స్టేజ్ లో ఉంటారు. అంటే ఈ టైంలో ఏమవుతుంది అంటే వాళ్ళకి లంగ్స్ లోకి వాటర్ వెళ్ళిపోయి ఒక్కొక్కసారి వెంటిలేటర్స్ అవసరం పడడము, ఒక్కొక్కసారి హాస్పిటలైజేషన్స్ అవసరం పడడం, అట్లాంటి ఛాన్సెస్ అనేది వింటర్ సీజన్స్ లో ఎక్కువగా ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ కానీ లేకపోతే ఎక్కువ చలి ఉన్న టైంలో వాకింగ్స్ కి వాటికి వెళ్ళకపోవడం బెటర్. కొంచెం సన్ రైజ్ అయిన తర్వాత ఆ టైంలో రొటీన్ ఎక్సర్సైజ్ చేసుకోవడం బెటర్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎస్పెషల్లీ రెస్పిరేటరీ ఇష్యూస్, ఎక్కువగా స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే రెగ్యులర్ గా అలర్జీ హిస్టరీ ఉన్న వాళ్ళకి కూడా ఈ వింటర్ సీజన్స్ లో మనకి అవి అగ్రవేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మన ఎయిర్వేస్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం స్పాజమ్ లోకి వెళ్ళడము, వాటి వల్ల మనకు రెస్పిరేటరీ ఇష్యూస్ అనేవి ఎక్కువ అవడం అట్లాంటివి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో మాక్సిమం మనము కోల్డ్ వెదర్స్ని అవాయిడ్ చేసుకోవడము అండ్ వింటర్ క్లోతింగ్ అవి వేసుకోవడము అట్లాంటివి చేసుకుంటే ఇవి కొంచెం కన్నా మనం తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి.